గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆస్ట్రేలియాతో అనుబంధం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పుష్కర కాలం నిరీక్షణ తర్వాత సాకారమవుతున్న ఒప్పందం, భారత్కి చేరనున్న యురేనియం, ఆర్థిక సహకార ఒడంబడిక వేగవంతం, ఆల్బనీస్తో మోడీ చర్చలు, 18 ఒప్పందాలు, అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైనటువంటి యురేనియంని వాణిజ్య ప్రాతిపదికన భారత్కు సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. భారత్లోని అణు విద్యుత్ ప్రాజెక్టులకి ఇంధనాన్ని ఇవ్వాలని 12 ఏళ్ల క్రితమే చారిత్రాత్మక పౌర అణు ఇంధన ఒప్పందం కుదిరిన అది ఇప్పుడు సాకారం కాబోతోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్ ఆస్ట్రేలియా సీఈఓల ఫోరం సమావేశంలో కూడా పాల్గొన్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. అణు ఇంధనాన్ని, విలువైన ఖనిజాలను సరఫరా చేయడం, పునరుత్పాదక ఇంధనం, విద్య, నౌకాయాన భద్రత, ఓడల నిర్మాణం, మరమ్మతులు సహా 18 ఒప్పందాల మీద ఇరు దేశాలు సంతకాలు చేసినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బ్రాహ్మణి స్టీల్స్ భూముల స్వాధీనం అంటూ దాదాపు 18 ఏళ్లుగా న్యాయ పోరాటాలు, నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచిన బ్రాహ్మణి ఇండస్ట్రీస్ కేటాయించిన 1000 ఎకరాల భూమి మళ్ళీ ప్రభుత్వం వశమైంది. ఉద్దేశించినటువంటి ప్రయోజనానికి వినియోగించకపోవడంతో వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరం పరిధిలోని 14,000 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రస్తుతం ఈ భూముల విలువ సుమారు 5,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ భూమిని భవిష్యత్తులో పారిశ్రామిక అవసరాలకు వినియోగించే అవకాశం కలిగింది. ఈ భూముల్ని 2011లో స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన స్వాధీన ప్రక్రియ జరగలేదు. కలెక్టర్ చొరవ తీసుకుని న్యాయ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టి భూముల్ని స్వాధీనం చేసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మత విద్వేషాలను సహించం అంటూ సంఘ విద్రోహ శక్తులకు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు. గొడ్డలి పార్టీ వాళ్ళు దేవాలయాలను అపవిత్రం చేశారు. వాళ్ళది రక్త చరిత్ర, నేను కొత్త చరిత్ర లెక్కించబోతున్నా. అధునాతన పాసు పుస్తకాల పంపిణీతో భూ సమస్యలకు చెక్. బనగానపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నటువంటి హైలైట్ చేశారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రౌడీలు, గూండాలు, సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించేందుకు వీల్లేదని, అట్లాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో గురువారం నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అప్పలాపురం, కాపులపల్లి గ్రామాల రైతులకి అధునాతన పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో గొడ్డలి పార్టీ విసుగు విరమణ లేకుండా కుట్రలో కుతంత్రాలు చేస్తుంది. రాయలసీమలో వాళ్ళు రక్త చరిత్ర రాశారు, నేను కొత్త చరిత్ర లెక్కించబోతున్నా. అదే రతనాల సీమ, రాయలసీమలో ముఠా సంస్కృతి లేకుండా చేసింది నేనే. 1924 మధ్య రాష్ట్రంలో భారీగా గంజాయి పెంచారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే దాడులు తీవ్రం అంటూ ఇరాన్లోని అణు విద్యుత్ కేంద్రం సహా పలు ప్రాంతాలపై బాంబుల వర్షం, 90 లక్షలపై విరుచుకుపడిన అమెరికా. భారత్కి కీలకమైన చాబహార్ పోర్టు పైన 14 మంది మృతి, 78 మంది గాయాలు. ప్రతిగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఖతార్లో సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల మోత. పశ్చిమాసియాలో దాడులు మరింత తీవ్రమైనాయి. శాంతి ఒప్పందానికి స్వస్తి పలుకుతూ ఇరాన్పై బుధవారం దాడులకు దిగిన అమెరికా గురువారం వాటిని కొనసాగించింది. ఈ దాడుల్లో 14 మంది మృతి చెందగా 78 మంది గాయపడ్డారన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే అప్రమత్తం కాకపోతే ఓటు హక్కుకి ముప్పు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకి సంబంధించిన ఓటర్లు వాళ్ళ వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలు వెనక్కి ఇవ్వడానికి కేవలం 5 రోజుల సమయం ఉంది. రాష్ట్రంలో మొత్తం 4,27,27,694 మంది ఓటర్లు గురువారం సాయంత్రానికల్లా 4,15,41,750 మందికి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పూర్తి చేశామని, వాటిలో 3,07,68,932 73.91% ఓటర్లకు సంబంధించిన పత్రాలు డిజిటలైజేషన్ పూర్తయిందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో చాలామంది ఓటర్లకు ఎప్పటికీ ఎన్యూమరేషన్ పత్రాలు అందలేదు. కొన్ని చోట్ల BLOలకు కాల్ చేసినా స్పందించట్లేదని ఆరోపణలు ఉన్నాయి. ఓటర్లు తమ వివరాలు నింపిన పత్రాలను ఈ నెల 14లోగా BLOలకు అందజేయబోతే వాళ్ళ ఓటు హక్కులపై ప్రమాదం ఉందన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వైభోగాపురం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆధునిక సాంకేతికత కలబోతగా అంతర్జాతీయ విమానాశ్రయం గడువుకు ముందే పూర్తయిన నిర్మాణం, రాష్ట్ర చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం అన్నటువంటిది. లేకపోతే ఉడుకుతున్న సన్నబియ్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉన్నట్టుండి సన్నబియ్యం ధరలకు అమాంతర రెక్కలు వచ్చినాయి. ఎల్లినో పేరు చెప్పి వ్యాపారులు దండుకుంటున్నారు. ఉత్పత్తి తగ్గుతుందని ఉత్తుత్తి ఊసులు చెప్పి ఆయనకాడికి కాసులు కొలగొడుతున్నారు. సామాన్యుడి జేబుకి చిల్లు పెడుతున్నారు. మధ్యతరగతి ప్రజల కంచానికి కంచె కడుతున్నారు. పోనీ రైతానికి ఏమైనా ప్రయోజనం అంటే అవి లేదు, లాభమంతా వ్యాపారులే తమ సంచిలో వేసుకుంటున్నారు. ఎల్లినో కారణంగా ధాన్యం ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని, అందుకే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే డెల్టాలో కాలువలకు నీరు విడుదల చేశారు. ఎల్లినో ప్రభావం పడిన రాష్ట్రంలో 15% వరకు మాత్రమే ధాన్యం ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినా వ్యాపారులు మాత్రం ఆ సాగుతో విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఖాతాదారులు మోసగించినటువంటి ఆల్మైటీ జెనిసిస్ సంస్థ డైరెక్టర్ అరెస్ట్. అధిక లాభాలు చూపి ఖాతాదారులు మోసగించిన వ్యవహారంలో కాకినాడలోని ఆల్మైటీ జెనిసిస్ సంస్థ డైరెక్టర్లు మోజేష్ లలితాంబికను సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. 1,00,000 పెట్టుబడి పెడితే నెలకు 15,000 చొప్పున, 10 నెలలు 12,500 చొప్పున, మరో 10 నెలల్లో అసలు లాభం కలిపి 4 లక్షలు ఇస్తామని ఈ సంస్థ కోట్లలో
సేకరించింది. కొన్ని నెలలు చెల్లించాక నిలిపేయడంతో ఇటీవల బాధితులంతా ఆల్మైటీ జెనిసిస్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. 6 ఖాతాదారులు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడు పిఠాపురానికి చెందిన పులుగు మోజేష్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను ఎలా కాపాడుతున్నారు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు జనసంచార ప్రదేశాల నుంచి వాటిని తరలించేందుకు సంతాన నిరోధక చికిత్స నిర్వహించడం తదితర విషయాలు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి సమస్యలతో చతికిల బడి అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందంటూ ఒక డీటెయిల్డ్ కథనాన్ని గ్రౌండ్ రిపోర్ట్ అంటూ హైలైట్ చేసింది. అరకులోయ మండలం కేంద్రంలోని కంటబౌన్స్ కూడా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 417 మంది విద్యార్థులు ఉంటే ఒక్కరికి విద్యార్థి మిత్ర కిట్ ఇవ్వలేదు. పాఠశాల ప్రారంభం నుంచి చిక్కెల పంపిణీ లేదు, బోట్ట ఊసేలేదు. జీవీఎంసీ 39వ వార్డులోని ఎంబీడీఎం క్వీన్ మేరీ పాఠశాల 1100 మంది విద్యార్థులు ఉన్నారు, ఒక్కరికి విద్యార్థి మిత్ర కిట్ రాలేదు. పుస్తకాలు కూడా అరకరగా ఇచ్చారు. ఎంబీడీఎం పాఠశాలలో మరుగుదొడ్లు సమస్య ఉండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. భోజనం తర్వాత చేతులు కడుక్కునే వసతి కూడా లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వోన్నత పాఠశాల 6 నుండి 10వ తరగతి వరకు 330 మంది విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది మిగిలిన స్టాక్లో సాక్సులు, బూట్లు ఇచ్చారు. యూనిఫామ్, క్లాత్, పుస్తకాలు, బ్యాగులు, బెల్ట్ ఇవ్వలేదు. 6-7 తరగతుల విద్యార్థులు నేల మీద కూర్చుంటున్నారు. 8వ తరగతి విద్యార్థులతో గతంలో ఇచ్చిన బెంచీలు పాడైపోతే బాగు చేయించలేదు. పిల్లలంతా చెక్క ముక్కల మీద కూర్చుంటున్నారు. చాలని మరుగుదొడ్లతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హెచ్ఎం కార్యాలయం భవనాలు ఏ క్షణంలో కూలిపోతాయో తెలియని పరిస్థితి. అవనిగడ్డలోని 7వ వార్డులో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాల చాలా ముఖ్యమైనది. ఇది క్లస్టర్ పాఠశాల, అలాగే హై స్కూల్ ప్లస్ కూడా ఉంది. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. 10వ తరగతి వరకు 186 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో సగం మంది మధ్యాహ్న భోజనం ఇంటి నుండే తెచ్చుకుంటున్నారు. ఇక్కడ పుస్తకాల కొరత ఉంది, కిట్లు ఇవ్వనే లేదు. నాడు నేడు పనులు పూర్తయిన రంగులు వేయించకపోవడంతో సిమెంట్ మచ్చలు వెక్కిరిస్తున్నాయి. ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలు టీసీలు తీసుకోకుండా ఉండేది. ప్రతి నెల 8,000 సొంత డబ్బులు ఖర్చు చేసి పిల్లల తరలింపుకి టీచర్లు ఆటో నడుపుతున్నారు. ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ పాడైపోయి 2 ఏళ్ళు అవుతున్నా రిపేర్ చేయించలేదు. అలాగే కడప నగరంలోని గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో 770 మంది విద్యార్థులు ఉంటే 8వ తరగతిలో 15 మందికి యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, లైన్ నోట్ బుక్స్లు అందలేదు. 10వ తరగతిలో 25 మందికి ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు. పాఠశాలలో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో కొందరు విద్యార్థులు ఇళ్లకు వెళ్ళిపోతే మరికొంతమంది ఇళ్ల నుంచి క్యారీలు తెచ్చుకున్నారు. ప్రభుత్వం పెట్టే భోజనం బాగోవడం లేదని చెప్పారు. తెనాలిపట్నం రూరల్ మండలం పరిధిలో 77 ఎలిమెంటరీ, 2 ప్రాథమిక ఉన్నత, 18 ఉన్నత పాఠశాలలో 8,890 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళ 1,200 మందికి పాఠ్య నోటు పుస్తకాలు ఇవ్వలేదు. బూట్లు, బెల్టులు గత ఏడాది మిగిలిన స్టాక్లో కొందరు విద్యార్థులు సర్దుబాటు చేశారు. వాటర్ ప్లాంట్ పాడే ఏడాది అవుతున్నా బాగు చేయలేదు. దీంతో చేతి పంపు నీటి పిల్లలు తాగుతున్నారు. మధ్యాహ్న భోజనం లోపభూయిష్టంగా ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు ఇళ్ల నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుని తింటున్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండటంతో ప్రధాన ఉపాధ్యాయులు తమ వేత నుంచి డబ్బు ఖర్చు చేసి వాళ్ళకి వారానికి ఒకసారి బయట వ్యక్తులతో శుభ్రం చేయిస్తున్నారు. 24-25 విద్యా సంవత్సరంలో 36 లక్షల మంది విద్యార్థులకి 911 కోట్లతో గత ప్రభుత్వ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. దీంతో 24 జూన్లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసింది. 25-26 విద్యా సంవత్సరాలు 35 లక్షల కిట్లు సరఫరా కోసం 910 కోట్లతో టెండర్లు ఇచ్చారు. కానీ బాబు ప్రభుత్వం 24-25 బిల్లులు చెల్లించలేదని, అది చెల్లిస్తేనే సరఫరా చేస్తామని చెప్పి ఆగిపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బొలినేని శ్రీనివాస గాంధీపై క్రిమినల్ కేసు. ఈయనపై ఇప్పటికే సిబిఐ ఈడలతో పాటు పంజాగుట్ట పిఎస్లో 4 కేసులు, తాజాగా నమ్మక ద్రోహం ఆరోపణలతో కేసు నమోదు చేసిన సిసిఐ మై ఫార్చ్యూన్ ఇన్ఫ్రాముస్కులో భారీ స్కామ్కు పాల్పడ్డారన్న ఆరోపణలు. హైదరాబాద్కి చెందిన సంస్థ వాటాదారు పిటి నారాయణరాజు ఫిర్యాదు. సంస్థ పెట్టుబడులు ఆయన సొంత సంస్థలకు మళ్లించారని వెల్లడి అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే భూములపై బుకాయింపు అంటూ బనగానపల్లె సభలో ఇష్టానుసారంగా సీఎం చంద్రబాబు అబద్ధాలు. 20 లక్షల ఎకరాలకు 22 జాబితాలో పెట్టింది బాబు సర్కారే. తప్పులు తరగ్గా పట్టాదారు పాస్ పుస్తకాలు పంచుతూ పబ్లిసిటీ స్టంట్. ఆంగ్లేయుల తర్వాత దేశ చరిత్రలో తొలిసారిగా భూములు రీసర్వే చేపట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. శాటిలైట్, డ్రోన్, జీపీఎస్, కోర్ స్టేషన్లు, రోవర్లు లాంటి టెక్నాలజీ వాడకంతో పక్కాగా సర్వే. ప్రత్యేకంగా 10,185 మంది గ్రామ సర్వేల నియామకం. గ్రామ సచివాలయాల ద్వారా మహాయజ్ఞం. క్యూఆర్ కోడ్, జియో కోఆర్డినేట్స్తో 30 లక్షల మందికి పట్టాదారు పుస్తకాలు. జగన్ ప్రభుత్వం పనితీరుకు ప్రోత్సాహంగా 500 కోట్ల ఇన్సెంటివ్ ఇచ్చిన కేంద్రం. క్రెడిట్ దోపిడీకి పాల్పడుతూ ఆ ప్రోత్సాహాన్ని అందుకున్న చంద్రబాబు సర్కార్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతపై సర్కారు దాష్టికం. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అక్రమ అరెస్ట్. ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్లి అన్ని మార్గాలు బ్యారికేడ్లు, ముళ్ళకంచెలతో మూసివేత. వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు. ప్రకాష్ రెడ్డి నివాసంలో పోలీసులు అక్రమ సోదాలు. టీడీపీ నేతలకు మాత్రం ఎట్లాంటి ఆంక్షలు లేవు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బిఎల్ఏలు మరింత అప్రమత్తంగా ఉండాలి.
మన ఓట్లను కాపాడుకోవడం అత్యంత కీలకం. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ తుద్దశలో BLL మరింత అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మన ఓట్లను కాపాడుకోవడం అత్యంత కీలకం అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మీ ఆస్తి మీ అధికారం అంటూ భవిష్యత్తులోనూ ఆక్రమించుకున్న కట్టుదిట్టం, రాజముద్రతో పాస్ పుస్తకాలు జారీ, రైతులకు ఆస్తి పన్ను NTR రద్దు చేశారు, నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాను, సరిహద్దు రాళ్లపై నాడు జగన్ బొమ్మలు, తండ్రికి సమాధి వద్ద పూజలు, తల్లికి క్షోభ, ఇట్లాంటి వాడు సమాజానికి అవసరమా, సీతమ్మ నీచంగా మాట్లాడిన రావణ్కి గొడ్డల పార్టీ ఆర్థిక సాయం, ఇది న్యాయమా, గత 5 ఏళ్లు రాయలసీమలో రక్త చరిత్ర, దాన్ని స్వర్ణ రైజింగ్ సీమగా మారుస్తున్న 2027 మార్చి నాటికి 9,833 గ్రామాల్లో 72,70,605 పుస్తకాల పంపిణీ లక్ష్యం, నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం వెల్లడి, రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కియాను విస్తరిస్తాం, EV అటానమస్ మొబిలిటీపై దృష్టి పెట్టాం, ఏపీ ప్రజలపై సానుకూల నిర్ణయం తీసుకుంటాం, లోకేష్ కియా ఉన్నత స్థాయి బృందం హామీ, దక్షిణ కొరియాలో పారిశ్రామికవేత్తలతో మంత్రి భేటీ, పెట్టుబడులకు ఏపీ కొరియా డెస్క్ ఏర్పాటు చేయాలి, పారిశ్రామికవేత్తలకు 3S రక్షణ కవచం, నైపుణ్యాభివృద్ధి సాంస్కృతిక బృందానికి పెద్దపేట, కొరియన్ కంపెనీలో ఉద్యోగాలకు యువతకు సిద్ధం చేస్తాం, డీప్ టెక్ ఫోర్స్గా తీర్చిదిద్దాం, దక్షిణ కొరియా మంత్రులతో భేటీలో లోకేష్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే ఒక్క ఉద్యోగము పోదు, ఈ బస్సులతో ఇబ్బంది రాదు, PTD సిబ్బందికి ప్రభుత్వం భరోసా, డిపోలు లీజుకి ఇవ్వట్లేదు, ప్రైవేటీకరణ లేదు, 1,050 ఈ బస్సులు కేంద్రం 750 వస్తున్నాయి, కేంద్రం నుంచి 1,774 కోట్ల ప్రోత్సాహకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒంటరిగా ఉంటా తోడుగా రండి, మద్యం బిర్యానీ ఆచూపి, యువకులకేరా అర్ధరాత్రి తర్వాత వాళ్ళ మీద లైంగిక వేధింపులు, సహకరించకుండా పరీక్షలో ఫెయిల్ చేస్తాండి బెదిరింపులు, విద్యార్థులతో కొల్లాపూర్ PG కళాశాల ప్రిన్సిపాల్ వికృతి చేష్టలు, ఆయన బాధితులు మరో 7. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ PG కళాశాల ప్రిన్సిపాల్ మార్క్ పొలోనియస్ వికృతి చేష్టలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తన లైంగిక వాంఛ తీరిస్తేనే TC ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తానని పొలోనియస్ ఓ విద్యార్థిని బెదిరించగా సదరు యువకుడు ప్రిన్సిపాల్ మర్మాంగాన్ని కొరికేశాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో పొలోనియస్లోని వికృత కోణం బయటకు వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉంటా తోడుగా రమ్మని పిలిచి మద్యం బిర్యానీ పార్టీతో విద్యార్థులకు ఎరవేసి మార్కులు పెట్టి బెదిరించి పొలోనియస్ తన లైంగిక వాంఛలు తీర్చుకునేవాడని తెలిసింది. పొలోనియస్ బాధితులు మరో 7 విద్యార్థులు ఉన్నారని సమాచారం. కొల్లాపూర్ PG కళాశాల విద్యను అభ్యసిస్తున్న 403 మంది విద్యార్థులు పెళ్లిగాని విద్యార్థుల్ని పొలోనియస్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కొల్లాపూర్ పట్టణంలోని బండాయిగొట్టలో ఇంట్లో అద్దెకుంటున్న పొలోనియస్ PG విద్యార్థులను తరచూ తన ఇంటికి ఆహ్వానించేవారు. వాళ్ళకి మద్యంతో పాటు చికెన్ బిర్యానీ పెట్టేవాడని, అర్ధరాత్రి సమయంలో తన మర్మాంగాలను తాగుతూ తన లైంగిక వాంఛ తీర్చాలని, లేదంటే పరీక్షలో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడని విద్యార్థి వాపోయారు. విద్యార్థి మర్మాంగాన్ని కొరకడంతో తీవ్రంగా గాయపడి పొలోనియస్ను మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి హైదరాబాద్కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత పొలోనియస్ న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. కొల్లాపూర్ PG కళాశాల ప్రిన్సిపల్ వ్యవహారం మీద ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతున్నట్టు తెలిసింది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఎల్లినో కొనసాగితే జల విద్యుత్ ఉత్పత్తికి కష్టమే, థర్మల్ కేంద్రాలు గరిష్ట సామర్థ్యంతో నడపాలి, విజయనం జెన్కో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంకో పెరుగుతున్న గోదావరి పోలవరం స్పిల్వే నుంచి 1.36 లక్షల క్యూసెక్కులు విడుదల, కాటన్ బ్యారేజ్ నుంచి 1,00,000 క్యూసెక్కులు సముద్రంలోకి, దేవీపట్నం వద్ద వరద ఉధృతి, గండిపోసమ్మ ఆ గర్భాలయంలోకి నీరు చేరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దేశవ్యాప్తంగా నైరుతి విస్తరణ అంటూ సాధారణం కంటే ఒక రోజు ఆలస్యం, జూలైలో ఆదుకున్న వాయుగుండం కొన్ని చోట్ల కుంభవృష్టి, తగ్గిన లోటు, పలు ప్రాంతాలు కొనసాగుతున్న వర్షాభావం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు ఆల్మట్టికి వరద అంటూ ఒకే రోజు 11 TMCల ప్రవాహం, మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోని 3 జిల్లాల్లో భారీ వర్షాలు, కన్ననాటి అన్ని జలాశయాలకు నీరు, తుంగభద్రకు 45,000 క్యూసెక్కుల వరద, 4 రోజుల్లో 6 TMCలు చేరిక, శ్రీశైలం జూరాలకు జాడలేని కృష్ణమ్మ అంటూ వార్త రాసుకొచ్చారు. అక్కడ దిగాక కిందకి నీళ్లు వదిలిపెడతారు. ఇది కామన్గా జరిగేటటువంటి ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.